అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3వ దశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 408 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 108 పంచాయతీలు, 850 వార్డులు, జగిత్యాల జిల్లాలో 113 సర్పంచ్, 860 వార్డులు, సిరిసిల్ల జిల్లాలో 80 సర్పంచ్, 551 వార్డులు, పెద్దపల్లి జిల్లా విషయానికొస్తే 91 పంచాయతీలు, 852 వార్డులకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ బూత్ల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపి, చివరి దశ పంచాయతీ ఎన్నికలైతే ఉదయం 7 గంటలకైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభమయ్యాయి. అయితే 3వ దశలో మాత్రం 408 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో 22 సర్పంచ్ స్థానాలు అయితే ఏకగ్రీవమైనట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో 108 గ్రామ పంచాయతీలు, 850 వార్డులకు గాను ఈ రోజు అయితే ఎన్నికలు జరగడం. ఇందులో ఇవి కాక మూడు సర్పంచ్ స్థానాలు అయితే ఏకగ్రీవమైనట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఇల్లంతకుంట, హుజురాబాద్, జమ్మికుంట, వీరవంక, సైదాపూర్ మండలాల్లో కూడా ఈ రోజైతే ఎన్నికలైతే నిర్వహించున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి గాను ఉదయం 7 గంటలకే ఓటర్లు కూడా కొంతమంది వచ్చి ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు చలి తీవ్రత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే మందకొడిగా సాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు చలి తీవ్రత బట్టి ఎవరు కూడా బయటకు రాని పరిస్థితుల్లో మాత్రం 9 గంటల తర్వాతనే పోలింగ్ శాతం అయితే పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అయితే మనకు తెలుస్తుంది. ఇటు జగిత్యాల జిల్లాలో ఇటు ధర్మపురి నియోజకవర్గ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ సంబంధించిన నియోజకవర్గంలో 6 మండలాలకు గాను ఈ రోజు అయితే ఎన్నికలు నిర్వహించున్నట్టు తెలుస్తుంది. ఇటు 113 గ్రామ పంచాయతీలకు గాను 860 వార్డు స్థానాలకు కూడా ఈ ఎన్నికలైతే నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఇందులో అయితే ఎన్నికల్లో విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారికి మాత్రం షోకాజ్ నోటీసులు అయితే సంబంధిత జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి అయితే అందజేస్తున్నారు. ఇటు మొదటి విడతలో నిర్లక్ష్యం వహించిన 81 మందికి షోకాజ్ నోటీసులు అందించగా, ఇటు 3వ దశ ఈ రోజు జరిగే ఎన్నికలకు కూడా ఎండపల్లి మండలానికి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ ఎన్నికల్లో విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ కూడా నిన్న రాత్రి ఎండపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రభాకర్ కూడా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అయితే షోకాజ్ నోటీసులు అయితే అందజేశారు. ఇటు సిరిసిల్ల జిల్లాలో 80 గ్రామ పంచాయతీలకు గాను 551 వార్డులకు గాను ఈ ఎన్నికలు నిర్వహించగా, ఇటు ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో కూడా ఈ ఎన్నికలు అయితే నిర్వహించున్నట్టు కూడా తెలుస్తుంది. పెద్దపల్లి జిల్లాలో 91 గ్రామ పంచాయతీలకు గాను 852 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, ఇటు పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించి పెద్దపల్లి మండలంలోని 30 గ్రామ పంచాయతీలకు, సుల్తానాబాద్ 27 గ్రామ పంచాయతీలకు, ఓదెల 22 గ్రామ పంచాయతీలకు, ఎలిగేడు 12 గ్రామ పంచాయతీలకు కూడా ఈ ఎన్నికలు అయితే ప్రారంభమయ్యాయి. ఇందులో 6 సర్పంచ్ స్థానాలు కూడా ఏకగ్రీవమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఓటింగ్ అయితే మందగోడుగా కొనసాగుతుంది. ఇటు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నికలు అయితే జరుగుతున్న పరిస్థితుల్లో మాత్రం 2 గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు జరిగే విధంగా కూడా అధికారులు అయితే ముందస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఇటు ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉన్నందున అక్కడ సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేసి 100 మీటర్ల బయటనే ఉండాలని చెప్పేసి కూడా సజెషన్ అయితే ఇచ్చారు. అదేవిధంగా అక్కడ ఏదైతే ప్రచారం పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎలాంటి ప్రచారం మొదటి విడత 2వ విడతలో కూడా కొన్ని చోట్ల ప్రచారాలు పోలింగ్ కేంద్రంలో చేస్తున్నారన్న కొన్ని గొడవలు జరిగిన కారణంగా కూడా ముందస్తు చర్యల భాగంగా కూడా ఎవరిని కూడా ప్రచారం చేసుకోకుండా కూడా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. సంబంధిత శాఖ అధికారులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా చూసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఎన్నికల అధికారి సంబంధిత జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అయితే ఎప్పటికప్పుడు రివ్యూ అయితే చేస్తూ ర్యాండమైజ్ సీసీ కెమెరాల దగ్గర కూడా
పరిశీలిస్తున్న పరిస్థితిని స్థానిక సెంటర్లకు వద్దకు వెళ్ళి కూడా చూస్తున్న పరిస్థితులు మాత్రం ఇటు ఏదైతే ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారో సంబంధిత అధికారులకైతే ఎలాంటి కూడా అవసరాలు కూడా మన ఇబ్బందులు కలిగినా కానీ పట్టించుకోవడం లేదన్న కోణంలో మాత్రం అధికారులు అయితే కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులపై కూడా మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు దాదాపు మొదటి 2 విడతల్లో ఏదైతే పోలింగ్ శాతం ఉందో దాన్ని పెంచే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాయి. మనకి ఇప్పుడు ఇటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి గ్రామాలలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశం కొద్దీ ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపి నిల్చోబెట్టారో ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులనే గెలిపించాలని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ అయితే ఇప్పుడు వీడియోనైతే రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మంత్రి అల్లు లక్ష్మణ్ కుమార్ కూడా తన నియోజకవర్గంలో తన దాదాపు ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూడా సంబంధిత నియోజకవర్గంలో తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి కూడా సూచిస్తున్న పరిస్థితులు. ఇటు మాజీ మంత్రి కొప్లీశ్వర్ కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా ఇటు ప్రధాన పార్టీలుగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్, ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా స్థానికంగా పట్టు సాధించేందుకు మొదటి 2 దశలు కూడా ఇటు కొన్ని సెంటర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న సెంటర్ లో మిగతా చోట్ల మొత్తం కాంగ్రెస్ హవానే కొనసాగిన పరిస్థితిలో మాత్రం 3వ దఫలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటు 3వ దశ ఫలితాలను చూస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ హవా కొనసాగుతుందా, ఏ పార్టీకి లీడ్ లో వచ్చే అవకాశం ఉందనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.